లాహోర్ని కాపాడుకోవాలి అని పాకిస్తాన్ వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే మోదీ గారిని కలిసిన మీకు ట్రై సర్వీసెస్ యొక్క హెడ్స్, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్, మేము లాహోర్ దాకా రాబోతున్నాము, నువ్వు ఆపగలవా అని చెప్పి ఓపెన్గా వాళ్ళను ఛాలెంజ్ చేయడం. దాంతో పాకిస్తాన్కి భయం. ఈ భయం ఏంటి? ఇప్పుడు మనము మన సైనికులను వేసుకొని లాహోర్ దాకా వెళ్ళాలి అంటే సియాల్కోట్ నుంచి మీకు మన ఇండియన్ ఆర్మీ, అలాగే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పీఓకే నుంచి కొన్ని ప్రాంతాలు, ఇక్కడ నుంచి లాహోర్ దాకా మీరు ముట్టడి చెయ్యాలి. ఇది చాలా చాలా కష్టమైన విషయము. కానీ మరి పాకిస్తాన్లో ఈ భయము ఏమిటి? ఎందుకు వాడు ఇలా భయపడుతున్నాడు అంటే 1965లో యుద్ధం, నెహ్రూ గారి మరణము తరువాత లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత్ యొక్క ప్రధానమంత్రి అయిన తరువాత ఒక బలహీనమైన ప్రైమ్ మినిస్టర్ ఈయన. సో ఇప్పుడు మనము భారత్పై యుద్ధము చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే ముఖ్యంగా కాశ్మీర్లో కొన్ని భాగాలు మన చేతికి వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా భావించారు. కానీ జవహర్లాల్ నెహ్రూ కన్నా లాల్ బహదూర్ శాస్త్రి చాలా చాలా పవర్ఫుల్ లీడర్ అనేది వాళ్ళకి తర్వాతే తెలిసింది. అంటే మన దాడులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే డైరెక్ట్గా లాహోర్ దాకా వెళ్ళడం కాదండి, లాహోర్ గేట్ని ఆక్యుపై చేసుకోవడం కాదు, అక్కడ మన భారత జెండాను వీళ్ళు ఎగరవేసి అక్కడే తిష్ట వేశారు. అంటే ఇండియన్ ఆర్మీ లాహోర్ గేటు వద్ద క్యాంపులు వేసుకొని అక్కడ కూర్చున్నారు. పాకిస్తాన్ వాడు ఏం చేయగలిగాడు? ఏమీ లేదు. పరిగెత్తుకు వెళ్ళి మళ్ళీ అమెరికా, మళ్ళీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మమ్మల్ని కాపాడండి, మా లాహోర్ పోయింది, ఇప్పుడు మళ్ళీ విడిపించండి, ఇదే గొడవ అండి, ఎప్పుడు ఇదే గొడవ. సో దాంతో మళ్ళీ అమెరికా వాడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి చెప్పడము, వాళ్ళు వచ్చి బాబు ఇలా అంతా చెయ్యకండి, వాడే కదరా వచ్చాడు, పాకిస్తాన్ వాడే కదా ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఒక ఫిట్టింగ్ రిప్లై ఇస్తే మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారేంటి, ఎందుకు అడుగుతారా, ఇదే మనం అడుగుతారు. ఇవాళ కూడా మనం లాహోర్ అన్నాం. 1971 యుద్ధములో కూడా లాహోర్ దాకా మన సైన్యము వెళ్ళిందండి. అంటే ప్రతిసారి కూడా వాడు మనల్ని ఆపలేకపోయాడు అనేదే నిజం. సో ఇవాళ మన ఆర్మీ వాళ్ళు ఏమన్నారు, మేము వస్తున్నాం, లాహోర్ వస్తున్నాం, ఆపగలవా? దాంతో వాడు ఏం చేశాడు, నేరుగా ఇవాళ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కదా, నాన్ పర్మనెంట్ మెంబర్. సో ప్రెసిడెంట్ ఎవరు మీకు? గ్రీస్. సో గ్రీస్ యొక్క మీకు అంబాసిడర్, రాయబారి, యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్. సో ఈయనతో సీక్రెట్ మీటింగ్స్ పెట్టి ఇప్పుడు ఎలాగా మేము ఏం చెయ్యాలి, ఎక్కడో తీవ్రవాదులు పహల్గామ్లో దాడులు చేశారు, దానికి కారణం మేమే అని చెప్పి ఇవాళ భారత్ మాపై యుద్ధము ప్రకటిస్తే మొత్తము దేశాన్ని సివిలియన్ డిఫెన్స్ డ్రిల్స్లోకి లోను చేస్తే అంటే ఏంటి, మా మీద వాళ్ళు దాడులు చేస్తారు, రిటాలియేషన్ చెప్పి మా యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలోకి వెళ్తే ఎలాంటి రక్షణ, ఎలాంటి ఒక సెక్యూరిటీ వాళ్ళకు ఉండాలి, వాళ్ళు ఎలాంటి అవేర్నెస్తో ఉండాలి, ఇన్ని వాడు మాట్లాడుతున్నాడు కదా. సో భారత్ని ఆపండి, ఆపకపోతే ఆల్రెడీ మాట్లాడానండి, ఎలాంటి స్ట్రెంగ్త్ లేదు. బిలావల్ భూటో అయితే క్లియర్గా చెప్తున్నాడు, ఖచ్చితంగా మేము వాళ్ళతో యుద్ధము చెయ్యలేము, ఓడిపోవడము కాదు, మా భూభాగాలన్నీ పోతాయని అతను. అలాగే మీకు వాళ్ళ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలందరితోనూ ఫోన్లలో మాట్లాడి భారత్ను ఆపండి ఇదే మాట్లాడుతున్నాడు. మరి ఈసారి మనము లాహోర్ మీదకి వెళ్ళి ఈ లాహోర్ మాదే, మీరు వెళ్ళిపోండ్రా అని చెప్తామా? లాహోర్ దాకా వెళ్ళాలంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇంటర్నేషనల్ బార్డర్ని దాటాలి, లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటాలి, పీఓకేలోకి వెళ్ళి లాహోర్ అనబడే ఈ ప్రాంతాన్ని మనము స్వాధీనము చేసుకోవాలి, చేసే తీరాలి అనేదే మనము ఇవాళ చాలా సీరియస్గా ఉన్నాము. మరి ఇప్పుడు ఈ ప్రపంచ నాయకులు ఇప్పుడు మరి ఉన్నారు కదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడులాగే పాకిస్తాన్కి సపోర్ట్గా వెళతారా అంటే ఆల్రెడీ జైశంకర్ గారి రోల్, ఈయన యావత్తు యూరోప్కి చెప్పారు, మీరు యుద్ధము వద్దు అన్నారు, కానీ మీరు యుక్రెయిన్ తరఫు నుంచి వెళ్ళి రష్యా మీద ఎందుకు యుద్ధం చేశారు?
మీకు ఎథికల్ వాల్యూస్ ఉంటే, మొరాలిటీ ఉంటే మీరు రష్యాపై యుద్ధం చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? మీరు చేసి ఇవాళ మమ్మల్ని ఆపండి, మీకు వద్దు, పాకిస్తాన్ని విడిచిపెట్టండి, ఎలా మాట్లాడతారు మీరు? సో ఇలాగే ఉంటుందండి వీళ్ళ తీరు. కానీ మనము మాత్రము చాలా చాలా క్లియర్గా ఉన్నాము. ఈసారి మనము ఈ పాకిస్తాన్ని విడిచిపెట్టము. ఆధారాలతో పహల్గాం తీవ్రవాద దాడుల వెనుక పాకిస్తానే ఉంది. సో వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్గా మీకు గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు, మీకు ఐఎస్ఐకి సంబంధించిన ఎంతోమంది అధికారులు వీళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు, ధన సహాయం ఇస్తున్నారు. సో దీన్నంతా బయట పెట్టడం ఎలాగా అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళకి ఆల్రెడీ మనం కంప్లైంట్ ఇచ్చున్నాం, డైరెక్ట్గా ఆధారాలతో ఇచ్చున్నాం. ఫ్రాన్స్ మన మిత్రదేశము, సో వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ని మీరు బ్లాక్ లిస్ట్ చేశారు అనుకోండి, వాడి పని అయిపోయిందండి. అలాగే మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళు అమెరికా ఎస్ అని అంటేనే పాకిస్తాన్కి అప్పు అనేది ఇవ్వగలరండి. మరి అమెరికా వాడు ఇవాళ పాకిస్తాన్కి ఏ రకంగా ఎలాంటి సహాయం చెయ్యను అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డబ్బు కూడా మీకు పాకిస్తాన్కి రాదు. అలాగే మనము పోయిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాము, ఈ వాటర్ వార్కి కూడా రెడీ అని అంటున్నాము. మనము వాళ్ళ డ్యాములను అంతా కూడా క్లోజ్ చేస్తున్నాము. మరి ఇవాళ పాకిస్తాన్ ఏం చెయ్యగలదు? మనల్ని ఎదిరించాలి అంటే ఒకటి ట్రేడ్, తరువాత వాటర్స్, తరువాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎక్కడా కూడా వాడు మనకు దరిదాపుల్లో రాని పరిస్థితి. ఒంటరి వాడైపోయాడు, ఐసోలేట్ అయిపోయాడు. ఇప్పుడు మనము వెళ్ళడము, పీఓలోకి వెళ్ళి వాళ్లను అక్కడి నుంచి తరిమి వేసి ఈ ప్రాంతాలను మనము స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అంటే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ను నువ్వు పాటించాలి కదా. అంటే పీఓకేలో పాకిస్తాన్ యొక్క సైన్యము అనేది ఉండకూడదండి, వాళ్ళు దాని వెనకే ఉండాలి, ఆ సరిహద్దులకి వెనకే ఉండాలి. కానీ మీరు చూసారంటే వాళ్ళ సైన్యము ఉంటుంది. అదే మనము వెళ్ళామనుకోండి, మనల్ని ఆపడానికి యునైటెడ్ నేషన్స్ అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వు రూల్స్ను బ్రేక్ చేసావు. ఎలాగైతే ఇండస్ వాటర్స్ ట్రీటీలో వరల్డ్ బ్యాంక్ యొక్క రూల్ని నువ్వు బ్రేక్ చేసావు కదా, కాబట్టి మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇవాళ కూడా పీఓకే విషయంలో అదే చేస్తాము. ఎందుకు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ యొక్క ప్రోటోకాల్ అనండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనండి, వీటిని పాకిస్తాన్ పాటించలేదు. కాబట్టి మేము ధైర్యంగా లోపలికి వెళ్ళి సిమ్లా అగ్రిమెంట్ని కూడా వాడు అలాగో లేదు అన్నాడు. సో మనము కూడా సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టడమే కరెక్ట్ అయిన వ్యవహారం అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఆఖరికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పాకిస్తాన్ విషయంలో చేతులు ఎత్తేసింది. మరి ఇప్పుడు మన మిలిటరీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.